ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం శ్రీనగర్ కాలనీలో దళితులు సంబరాలు చేసుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. 30 ఏళ్లుగా వర్గీకరణ కోసం చేస్తున్న పోరాటం ఫలించిందని, దీంతో ఇన్నాళ్లు రిజర్వేషన్లకు దూరంగా ఉన్న కులాలకు సమన్యాయం జరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం ప్రకటిస్తూ ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలిపారు. నిన్న ఈ రోజు మనం వచ్చి ఈ యొక్క విజయోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నామంటే ఎస్సీలకు సంబంధించి ఏబిసిడీల వర్గీకరణ సుప్రీంకోర్టులో నిన్న తీర్పు వచ్చిన సందర్భంగా ఈ రోజు వచ్చి మన మాదిగ గ్రామమైన దుమ్మగూడెంలో మాదిగ గ్రామమైన శ్రీనగర్ కాలనీ గ్రామంలో ఈ యొక్క మందకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ విజయోత్సవ ర్యాలీ జరుపుకుంటున్నాము. ఈ యొక్క మన యొక్క మాదిగలకు ఎప్పటి నుండో అణగారిన కులాలుగా పరిగణించబడుతున్నప్పటి నుండి మనకి దీనికోసం మన పైకి లేవనెత్తడానికి అంబేద్కర్ గారు, కాన్సీరామ్ గారు, మహనీయులు ఎంతో మంది మన పైకి తీసుకురావడం చూశారు. అక్కడ నుండి ఈ రోజు వరకు మనం ఎలా అయితే అణగారిపోయి ఉన్నామో, మనకి ఈ రోజు వచ్చి తీర్పు వల్ల ఏబిసిడీల వర్గీకరణ వల్ల విద్య, ఉద్యోగ, ఉపాధి అన్ని అవకాశాలలో మన మాదిగలకు అగ్రస్థానం 12% రిజర్వేషన్ కల్పిస్తున్నందుకు కృతజ్ఞత తెలుపుకుంటూ జై భీమ్, జై మందకృష్ణ మాదిగ. మందకృష్ణ గారిని పూర్తిగా అంబేద్కర్ గారిని, అలాగే మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని, మన డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని, అందరినీ మన యొక్క మాదిగ జాతి ఉనికిని ప్రభుత్వానికి మరియు అలానే మన దేశానికి, ప్రపంచానికి తెలియజేస్తున్న వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని మన గ్రామం నుండి భవిష్యత్తులో చాలా మంది ఉద్యోగాలు పొందాలనేసి ఉన్నత పదవుల్లో ఉండాలని కోరుకుంటున్నాము. జై భీమ్, జై భీమ్.